చికెన్ మంచూరియాని ఈ విధంగా చేసుకోండి, బాగా చాలా రుచిగా ఉంటుంది. దానికోసం ముందుగా చికెన్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని రుచికి తగ్గట్టుగా కారం, ఉప్పు, చిటికెడు పసుపు, చిటికెడు ఫుడ్ రెడ్ కలర్, చిటికెడు గరం మసాలా, చిటికెడు చికెన్ మసాలా, స్పూన్ అల్లం పేస్ట్, 2 స్పూన్లు మైదా పిండి, 2 స్పూన్లు కార్న్‌ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకొని కొంచెం సేపు నానబెట్టుకోవాలి. ఆ తర్వాతకి కళాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఈ చికెన్ ముక్కలు అన్నిటిని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం రెడ్ కలర్ వచ్చేటట్లుగా ఫ్రై చేసుకోవాలి అనమాట. మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా వచ్చేటట్లుగా. ఆ తర్వాతకి ఒక కళాయి పెట్టుకొని అందులో చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేసుకున్న ఎల్లిపాయ ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, సోయా సాసు, కొంచెం సోయా సాసు, తర్వాత టమాటా సాసు, చిల్లీ సాసు ఇవన్నీ వేసుకొని ఈ ఫ్రై చేసుకున్న ఈ చికెన్ ముక్కల్ని కూడా అందులో వేసేసుకొని తర్వాతకి కొంచెం కొత్తిమీర వేసేసుకొని కొంచెం ఫ్రై లాగా చేసుకున్నట్లయితే సింపుల్, అంతే. వెరీ సింపుల్ చికెన్ మంచూరియా. మోక్షి కూడా నచ్చేసిందంట. మీకు కూడా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్